ఆర్టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ సరూర్ నుండి మాట్లాడుతున్నాను. ఇంతకాలంగా మీకు సుపరిచిత వైద్యుని. సో రకరకాల వ్యాధుల గురించి, రకరకాల సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి ఇంతకు ముందు చాలాసార్లు చర్చించుకున్నాం. ఎంత చర్చించుకున్నా, ఎంత తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎన్నో మరెన్నో విషయాలు ఉన్నాయి. సో అందులో మరీ ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న విషయం ఏంటంటే హెయిర్ లాస్, గ్రే హెయిర్, వైట్ హెయిర్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. పెద్దవాళ్ళు ఎక్కడో పండు ముసలి వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి హెయిర్ ఫాల్ లేదా వైట్ హెయిర్స్ వచ్చిన పెద్ద సమస్య కాదేమో, కానీ బిలో ఏజ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, అంటే 40 ఇయర్స్ లోపు వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. అలాగే వైట్ హెయిర్ వస్తుంది, డాండ్రఫ్ విపరీతంగా వాళ్ళకి సమస్య కూర్చుంది. ఇదంతా కూడా ఓన్లీ మనకి ఫేషియల్ అట్రాక్షన్ కోసమే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా హెయిర్ అనేది అవసరం. అందరికీ వైట్ హెయిర్ ఉంది, లేదా బ్లాక్ హెయిర్ ఉంది, డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఉంటే బాగుండు అని అనుకుంటాం. అంటే అది ప్రెటియెస్ట్ ఫేషియల్ లెవెల్లో అందంగా కనిపించడానికి ఒక రకంగా మనకు ఉపయోగపడినప్పటికీ అంతర్లీనంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది జుట్టు అని చెప్పొచ్చు. తలనొప్పి రాకుండా, కళ్ళమంటలు రాకుండా, అలాగే మనకి జ్ఞాపక శక్తి తగ్గకుండా, వీటన్నింటిని కూడా సర్వదా ఎల్లవేళల్లో మనకున్నటువంటి కేశాలు మనని కాపాడుతాయి. మరీ ముఖ్యంగా మెదడుని కాపాడుతూ ఉంటుంది. ఇన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి మనం కాపాడడం కోసమే కేశాలు అని చెప్పచ్చు. ఇంత డెప్త్ ఉంది వాటికి. మరి అంత ముఖ్యమైనటువంటి కేశాలని మనం గాలికి వదిలేస్తున్నామంటే ముందు మనం ఎప్పుడైతే మనకి ఒక దశలో ఉన్నప్పుడే వాటిని పూర్తిగా వదిలేస్తున్నాం. ఇంత పూర్వకాలంలో జుట్టు చాలా ఎక్కువగా పెరిగేది. ఎందుకు పెరిగేది అనే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అలాగే మరి అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అది కూడా గమనించాలి మనం. హెయిర్ లాస్, హెయిర్ ఫాలింగ్ ఎందుకని అవుతుంది అనేది గమనించాలి. అలాగే వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అనేది కూడా గమనించాలి. ఈ రెండు కూడా ప్రధాన అంశాలు. ఎందుకు అంటే కొన్ని రకాల హార్మోన్స్ లోపం వల్ల జుట్టు ఊడిపోతుంది, త్వరగా నెరేయడం అంటే వైట్ హెయిర్గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ మరి హార్మోన్స్ లోపం ఎందువల్ల వస్తుంది అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి వాటికి. మనం జీవిస్తున్న జీవనశైలి అవ్వచ్చు, తీసుకునేటటువంటి ఆహారం అవ్వచ్చు. అంటే ఆహారం లోపం వల్ల కూడా అలా జరుగుతుంది. కాబట్టి మరి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పూర్వకాలంలో శిశువు జన్మించిన మరుక్షణం నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, 5:30, 6 గంటలకు శిశువు మేల్కొన్నాడు అంటే రాత్రి 8ంటికి పడుకునేవారు. అప్పటి వరకు ఎవ్రీ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్కి ఒకసారి తలకు నూనె పెట్టేవాళ్ళు. సో దానివల్ల పూర్వకాలంలో బలిష్టంగా ఉన్నారు, చాలా జ్ఞాపకశక్తి ఉంది, చాలా బాగుంది అని అనుకుంటున్నాం. ఎందుకని అంటే ఆ పూర్వకాలంలో మనకి నూనె పెట్టేవాళ్ళు, మంచి ప్రశస్తమైన నువ్వుల నూనె ఉండేది. తప్పకుండా రోజు 10 నుండి 20 మార్లు తలకు నూనె పెట్టేవాళ్ళు. దానివల్ల హెయిర్ పుష్కలంగా, వెంట్రుకలు, కేశాలు పుష్కలంగా పెరిగేవి, దట్టంగా, అలాగే నల్లగా ఉండేవి. అలాగే దాంతోపాటు రానున్న కాలంలో అంటే భవిష్యత్తులో ఇలాంటి వారికి జ్ఞాపకశక్తి తగ్గడం జరగదు, తలనొప్పి రావడం జరగదు, అలాగే కంటి చూపు తగ్గడం అనేది జరగదు, కంటి జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది. మరి ఇంత ప్రశస్తమైనటువంటి అలవాటుని ఇప్పుడు మానేసాం. శిశువు జన్మించగానే ఒక వారం 10 రోజులకి అప్పటి నుండి అదే నిమిషం నుంచి షాంపూస్ పెట్టేయడం, తలకు విపరీతంగా బేబీ షాంపూస్ పెట్టేయడం, అలాగే నూనె బేబీ ఆయిల్ అని ఒక నెల 2 నెలలు బలవంతంగా వాడుతున్నాం. బేబీ ఆయిల్లో కూడా చాలా రకాల కెమికల్స్, రసాయనాలు కలిసి ఉన్నాయి కనుక అది కూడా వాడకూడదు. మరి ఇలా అనేది చూడాలి. ఇప్పుడు ఏంటి, హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అని చెప్పుకున్నాం. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చూద్దాం. మంచి ఆహారం, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అందరూ అనుకుంటారు నేను చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాను, ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ 100% మంది సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం లేదని చెప్పొచ్చు. బయట దొరికేటటువంటి ఆహారం
రకరకాల టిఫిన్స్, రకరకాల ఆహారం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఇతరత్ర బేకరీ ఐటమ్స్, బేకరీ నుంచి ఇలాంటి జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినేస్తున్నారు. వాటన్నింటి వల్ల ఏంటి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దానివల్ల కేశాలు, హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ వెళ్తూ ఉంది. సో ఇదంతా కూడా రానున్న కాలంలో భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బయట దొరికేటటువంటి ఆహారం పూర్తిగా మానేయండి. జంక్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం పూర్తిగా మానేయడం చాలా మంచిది. అలాగే శీతల పానీయాలు ఏవి కూడా తాగకూడదు. ఇవన్నీ కూడా మానేస్తూ సరైనటువంటి ఆహారం, మరి పోషక విలువలు కలిగిన ఆహారం ఎక్కడుంది అంటే మనం తినే ఆహారంలో రైస్ తీసుకోండి, అన్ని రకాల కూరలు తినండి, వెజిటబుల్స్ అంటే ఐస్ దాంతోపాటుగా ఉదయం సాయంత్రం ఒక్కొక్క కప్పు చొప్పున పాలు తాగండి తప్పనిసరిగా. పాలు, గుడ్లు, పండ్లు ఇవి బాగా విరివిగా తీసుకోండి. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఐరన్ లోపం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆహార లోపం, ఐరన్ లోపం జరుగుతుంది. దానివల్ల కూడా కేశ సంపద నశిస్తుంది. కాబట్టి మరి జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకొని సరైనటువంటి ఆహారం తీసుకుంటున్నట్లయితే కొంతవరకు కేశ సంపదని వృద్ధిలోకి తీసుకురావచ్చు. హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి వైద్యపరంగా, ఆయుర్వేద వైద్య చికిత్సా పరంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒకవేళ వెంట్రుకలు ఊడిపోయిన వాళ్ళకి లేదా తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మరి వృద్ధిలోకి వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఈ హెయిర్ టానిక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ప్రతిరోజు తప్పనిసరిగా తలకి అప్లై చేస్తూ ఉండాలి ప్రతిరోజు. కానీ హెడ్ బాత్ మాత్రం వారంకి ఒకే రోజు చేయాలి. అలాగే దాంతోపాటుగా హెడ్ బాత్ కోసం ఎలాంటి షాంపూస్ వాడకూడదు. కూకుడుకాయ రసం కానీ, సీకాకాయ పౌడర్ కానీ, లేదా సీకాకాయ సోప్ దొరుకుతుంది, ఆ సబ్బు కానీ వాడండి. అలా వాడుతూ ఉంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఇక వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కల్చర్ 1 అనే పౌడర్ దొరుకుతుంది. ఇది సెమీ లిక్విడ్ లాగా, హెన్నాలాగా తయారు చేసి తలకు పట్టించండి. పట్టించేసి గంట సేపు వెయిట్ చేసేసి 1 అవర్ తర్వాత మామూలు నీటితో వాష్ చేసేయండి. వాష్ చేస్తే మనకి వెంట్రుకలు ఒక రకమైనటువంటి కాపర్ కలర్లోకి మారిపోతూ ఉంటాయి. రాగి వెంట్రుకలు ఉంటారు, ఆ విధంగా మారిపోతాయి. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ డే కానీ అదే రోజు తల పూర్తిగా ఆరినాక మళ్ళీ కల్చర్ 2 అనే పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ కూడా సెమీ లిక్విడ్లా తయారు చేసేసి తలకు పట్టించండి. ఒక అరగంట వెయిట్ చేశాక పూర్తిగా నీటితో వాష్ చేసేయండి. లేదా ఇందాక చెప్పినట్టు సీకాకాయ సోఫీ వాటర్తో కడిగేసేయండి. దెన్ క్రమంగా తలకున్న వెంట్రుకలు నల్లగా అవుతాయి. తర్వాత ఈ హెయిర్ టానిక్ వాడడం వల్ల ఏంటంటే తలనొప్పి, హైపర్ టెన్షన్, తల తిప్పడం, కళ్ళ మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. కనుక ఇవి తప్పకుండా వాడినట్లయితే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. హెయిర్ ఫాలే కాకుండా మిగతా ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా దారిలో పడతాయని చెప్పవచ్చు. సో కనుక తప్పనిసరిగా ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. అవసరమైన వారు ఫోన్ చేసి మాతో సంప్రదించవచ్చు. ఇతర రకాలైన అనారోగ్య సమస్యలు ఉంటే కూడా నేరుగా మాతో సంప్రదించవచ్చు. ఇక సెలవు. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను.